Namaste people, welcome back to KK's Take. Now let's talk about the latest entertainer from Tamil cinema, The Return of the Dragon. లవ్ టుడే మూవీతో మోడర్న్ డే రిలేషన్షిప్స్ పైన యూనిక్ స్టైల్ ఆఫ్ హ్యూమర్ని బ్లెండ్ చేస్తూ చాలా బాగా ఎంటర్టైన్ చేసిన ప్రదీప్ రంగనాథన్ ప్రజెంట్ యంగ్ జనరేషన్ ఫేస్ చేస్తున్న ఇంకో రియలిస్టిక్ సిచ్యువేషన్ని తీసుకొని మంచి హ్యూమర్ని యాడ్ చేస్తూ కాస్త ఎమోషనల్ టచ్తో స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తూ కావాల్సినంత ఎంటర్టైనింగ్గా మనకి ఈ మూవీని ప్రజెంట్ చేశారు. ఇలాంటి ఒక మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ఎందుకు పెట్టారనే దానికి మంచి జస్టిఫికేషన్ కూడా ఇచ్చారు. అండ్ ఈ మూవీ సెటప్ కానీ క్యారెక్టర్స్ కానీ చాలా చోట్ల మనకి శివకార్తికేయన్ డాన్ మూవీని గుర్తు చేస్తాయి. మనందరికీ తెలుసు డాన్ వాజ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ ఫిలిం, బట్ నాకు పర్సనల్గా డాన్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. వాళ్ళు ఇవ్వాలనుకున్న మెసేజ్ రియలిస్టిక్గానే ఉన్నప్పటికీ వాళ్ళు తీసుకున్న సిచ్యువేషన్స్ కానీ ఆ సిచ్యువేషన్స్కి ఆ క్యారెక్టర్స్ బిహేవ్ చేయడం కానీ చాలా లౌడ్గా అండ్ ఓవర్ ద టాప్ ఉంటుంది. అంటే ఓవర్ ద టాప్ ఉండకూడదని కాదు, వాళ్ళు ఇవ్వాలనుకున్న మెసేజ్కి రెస్ట్ ఆఫ్ ద ఫిలింకి అంత సింక్ అయిన ఫీలింగ్ అయితే రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జే సూర్య క్యారెక్టర్ డాన్ మూవీలో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చాలా సాడిస్టిక్గా అండ్ లౌడ్గా బిహేవ్ చేస్తూ వస్తుంది. అండ్ ఎస్జే సూర్య క్యారెక్టర్కి శివకార్తికేయన్ క్యారెక్టర్కి మధ్య ఉన్న సిచ్యువేషన్స్ కూడా చాలా ఓవర్ ద టాప్ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్ అండ్ అలాంటి క్యారెక్టర్స్ క్లైమాక్స్కి వచ్చేసరికి చాలా సటిల్గా అండ్ ఎమోషనల్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. సో ఆ మెసేజ్కి అండ్ రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్కి అంత సింక్ అయిన ఫీలింగ్ అయితే రాలేదు. ఆ సినిమాలో నాకు కాస్త వర్కౌట్ అయింది ఏదన్నా ఉంది అంటే సముద్రగని గారి క్లైమాక్స్ కంక్లూజన్ సీన్. ఆ సిచ్యువేషన్ చాలా ఎమోషనల్గా ఉంటుంది, బట్ అగైన్ ఆ సిచ్యువేషన్కి రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్కి ఇచ్చిన ట్రీట్మెంట్కి అంతగా సింక్ అవ్వదు. దట్ ఈస్ వేర్ డ్రాగన్ సక్సీడ్స్. డాన్లో మనకి ఎలాంటి ఇష్యూస్ అయితే ఉన్నాయో ఆ ఇష్యూస్ని పిక్ చేసుకొని వాటిని రిఫైన్ చేసి ఇంకాస్త రిలేటబుల్ ఎమోషన్స్తో చాలా ఎంటర్టైనింగ్గా మనకి ప్రజెంట్ చేశారు. సో దాట్ వర్క్డ్ బ్రిలియంట్లీ హియర్. ఇందులో కూడా ట్రీట్మెంట్ కాస్త ఓవర్ ద టాపే ఉన్నా కూడా హీరో క్యారెక్టర్ తప్ప రెస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఏవి లౌడ్గా బిహేవ్ చేయవు. దానివల్ల ఆ ఫన్ కామెడీ సీన్స్ టు ఎమోషనల్ సీన్స్ ఆ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో అది చాలా స్మూత్గా అయిపోతూ ఉంటుంది. మూవీ ఈ పాయింట్లో కాస్త ప్రెడిక్టబుల్ అయిపోతుంది అనుకున్న ప్రతిసారి ఇట్ టేక్స్ అన్ అన్ప్రెడిక్టబుల్ రైటింగ్ చాయిసెస్ అండ్ అది జరిగిన ప్రతిసారి వర్కౌట్ అయింది. దానివల్ల సినిమా కాస్త లెంతీ అనిపించినా కూడా ఎక్కడ బోర్ అయితే కొట్టదు. సో ఇంకా మీరు ఈ మూవీ చూడాలా వద్దా అని ఆలోచిస్తుంటే మాత్రం జస్ట్ గో వాచ్ ఇట్ అండ్ హ్యావ్ సమ్ ఫన్. సో దాట్స్ మై టేక్ ఆన్ ది ఫిల్మ్ డ్రాగన్ ఆర్ ద రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యాజ్ ఆఫ్ నౌ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.